आदाब नाजरीन, सैयारा न्यूज टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। बोधान बीआरएस एमएलए कैंडिडेट शकील आमिर ने निजामाबाद एमएलसी कलवा कुंटला कविता के साथ अपना पर्चे नामजदगी दाखिल किए और आवाम से गुजारिश की कि ज्यादा वोट देकर शकील आमिर को जिताएं। नमस्ते। बोधन के सभी लोगों को दिल से मैं शुक्रिया अदा करना चाहूंगी, सबको थैंक यू बोलना चाहूंगी। नॉमिनेशन की रैली को आप लोगों ने जीत की रैली में बदल चुका है। इससे ये मालूम होता है कि आप लोगों के दिल में हमारे लिए और अपने अजीज एमएलए साहब के लिए जो मोहम्मद शकील आमिर यहाँ से खड़े हुए हैं बीआरएस पार्टी से, जिसका निशान कार का है, उनको भारी मेजॉरिटी से वोट दीजिए। इसी तरह నియోజకవర్గం 012 కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే నామినేషన్ వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా, వారికి రుణపడి ఉంటా. అలాగే బోధన్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు నామినేషన్ కోసం వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు కార్యకర్తలు ప్రజలు వచ్చి ఆశీర్వాదించడం అనేది బోధన్ పట్నం మొత్తం అంతా కూడా చూసిండ్రు. ఎక్కడ చూసినా బోధన్ గులాబీ మయం అయిపోయింది. అందరి ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ఇక వన్ సైడ్ గెలుపు ఇక్కడ నుంచి ఖాయం. ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా ఇక్కడ రావాలంటే కష్టం ఉంది, అది తెలుసు వాళ్లకు. అలాగే గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు ఇక్కడ వచ్చి నన్ను ఈరోజు నామినేషన్కి వచ్చి తను నా పక్కన ఉండే వారు ఒక ఆశీర్వాదించినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మేడం చేయి చాలా మంచి చేయి ఉంది. ఎప్పుడు చూసినా నా నామినేషన్ మేడంతోనే చేశాను. 100% మళ్ళీ మేడం గారి ఆశీస్సులతోనే, అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోనే, కవితక్క గారి ఆశీస్సులతోనే తప్పకుండా ఇక్కడ భారీ మెజార్టీతోని గెలుపు సాధిస్తామని పూర్తి నమ్మకం ఉంది. జై తెలంగాణ। जय तेलंगाना। जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में। इस चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाजत।